డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాకా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం చంద్రబాబు నాయుడు లోకేష్ల చుట్టూత కోవర్తులు చేరిపోయారు. చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ కలవాలి అనంటే మహా కష్టమైపోయింది. కిందనున్న వాళ్ళ చేతులు తడపాల్సినంత పరిస్థితి వచ్చింది. అంటే ఒక రకంగా అపాయింట్మెంట్లు అమ్మబడుతున్నాయి అనే వార్త బయటకు వస్తోంది. జీవి రెడ్డి ఏ రోజైతే అంటే ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవి రెడ్డి ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏదో హర్ట్ అయిపోయి ఇలాంటి కొన్ని కామెంట్లు చేశాడు అని చాలామంది సర్ది చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఆ రోజున జీవి రెడ్డి టీవీలో మాట్లాడిన దగ్గర నుంచి చాలామంది బయటకు రావటం మొదలుపెట్టారు. పార్టీని గట్టిగా అభిమానించే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలని బాగా తహతహలాడిపోయి గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి చేతనైన పనులన్నీ చేసిన వాళ్ళు కానీ చాలామంది పార్టీని అభిమానించే రాజకీయ విశ్లేషకులు కానీ చాలామంది ఈ రోజున బయటకు వచ్చిన మాట్లాడుతున్న మాట, వీళ్ళిద్దరిని కలవటం కష్టమైపోయిందయ్యా. చంద్రబాబు నాయుడిని కలవాలంటే కపర్ది అడ్డం పడుతున్నాడు, మరి లోకేష్ని కలవాలంటే కిలార్ రాజేష్ అడ్డం పడుతున్నాడు అని చాలామంది బయటకు చెప్తూ ఉన్నారు. ఒక పేరుగాంచిన రాజకీయ విశ్లేషకుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలని కోరుకునే ఆ రాజకీయ విశ్లేషకుడే స్వయంగా తన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎవరు కలవటానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు చుట్టూతో ఓ పెద్ద కోటరీ తయారైంది, కోటరీ నిండా కోవర్టులు ఉన్నారు. ఎవరా కోవర్టులు అంటే టీవీ ఛానల్స్కి మీడియాకి చెందిన వ్యక్తులు, లేదు కొంత పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల తాలూకు మనుషులు, వీళ్ళందరూ చేరిపోయారట అక్కడ. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరు కలవాలన్నా సరే వీళ్ళని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన చెప్పిన మాటల్లో మనకి బయలుపడిన అంశం ఏంటంటే సిఎస్ కానీ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ కానీ వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని కలవాలి అని అంటే ఈ కపర్ది అడ్డం పడుతున్నాడు అని ఆయన డైరెక్ట్గానే చెప్పేశాడు. నిన్న కాక మొన్నే కదండి మీరు కలిసింది, మళ్ళీ వచ్చారేమిటి అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాడట. సిఎస్ అంటే యాక్చువల్గా డిఫాక్టో సీఎం లాంటి వాడు. చంద్రబాబు నాయుడు సీఎం అనుకుంటే ఆయన ప్రజల్లోంచి గెలిచొస్తే సిఎస్ అధికారంలో నుంచి వచ్చాడు, అతను అత్యున్నత స్థానంలో ఉంటాడు. చంద్రబాబు నాయుడు తరువాత పరిగణలోకి తీసుకోవాల్సిన సిఎస్నే. ఇంకా ఆ తర్వాత పోలీస్ బాస్గా ఈ సీఎంని నిర్ణయించుకున్న వ్యక్తి, మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి అని అంటే మరి ఆ డీజీపీ మీద ఆధారపడి ఉంటుంది. ఆయనలో ఏదైనా అనుమానాలు వస్తే సీఎంని కలవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా మొన్నే కదండి మీరు కలిసింది, మళ్ళీ ఎందుకు వచ్చారు అనే లాంటి పరిస్థితులు ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం ఈ అపాయింట్మెంట్లు చూసుకోవటానికి పెట్టుకున్న ఒక చిన్న స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ఒక డీజీపీ స్థాయికో సిఎస్ స్థాయికో ఇంటెలిజెన్స్ డీజీ స్థాయికో ఆ ప్రశ్న ఎదురైతే ఏం చేస్తారు వాళ్ళు? పోనీ ఎప్పుడన్నా కలిసినప్పుడు ఈయన మీద కంప్లైంట్ చెబుదామా అంటే ఇతనంటే ఎప్పుడు వేసుకున్న చొక్కాలాగా ప్యాంటులాగా చేతికి పెట్టుకున్న వాచీలాగా ఆయన అంటి పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడు ఏ చెడ్డ విషయాన్ని చెవులో ఊదితే ఆ పైన ఉన్న వాళ్ళ మనసు చెడిపోతుందో తెలియదు, మన మీద ఎందుకు గరం గరం అవుతారో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. ఈ కోవర్టులు ఎవరైతే ఈ క్వార్టరీ నిండా చేరున్నారో వాళ్ళు ఎవరికి చెబితే వాళ్ళకి అపాయింట్మెంట్ వెంటనే ఇచ్చేస్తున్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. నిజంగా అపాయింట్మెంట్లు అమ్మబడుతున్నాయా అనే అనుమానం ఇక్కడ అందరికీ రాదా? చంద్రబాబు నాయుడు అంటే స్వయంగా తన అపాయింట్మెంట్ బుక్ తానే చూసుకోలేడు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉండాల్సిందే. ఈ కపర్ది అనే వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాదు, ముందు నుంచి కూడా ఆయనే చూస్తున్నాడు. చూస్తున్న ఈ అపాయింట్మెంట్లు తాలూకు వీటన్నిటిలో మరి ముందు ఎలాగున్నా ఎవరికి సంబంధం లేదు, అది పార్టీకి సంబంధించిన విషయం. కలిస్తే కలుస్తారు, కలవపోతే కలవరు, పోతే పోతారు, ఉంటే ఉంటారు అని అనుకోవచ్చు. ఈరోజు అధికారంలో ఉన్నామే, పార్టీకి ప్రభుత్వానికి మధ్యనున్న ఒక సన్నని గీత ఉంటుంది. ప్రభుత్వం తరపున ప్రభుత్వం కోసం పనిచేయటానికి ఈ సిఎస్ కానీ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ కానీ చంద్రబాబు నాయుడిని సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలవటానికి వస్తే
వాళ్ళకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే ఎవరి కపర్ది అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందా లేదా? ఇక లోకేష్ విషయానికి వస్తే కిలార్ రాజేష్ ఇలాంటి వ్యవహారాలన్నీ చూస్తున్నాడు. ఈ కేవలం అపాయింట్మెంట్లే కాదు, ఆయన వేరే రకమైన చాలా పనులు కూడా చేస్తున్నాడు. అందులో కొన్ని చూచాయకు కొంతమంది చెబుతున్నది ఏంటంటే కరెంటు బిల్లులు తీసే కాంట్రాక్టు టెండర్ వేసి మరి ఆ టెండర్ని తీసి పక్కన పెట్టేసి ఆ టెండర్లో పిలవకుండా వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి దాన్ని అలాట్ చేసి పారేశారు. ఇదంతా కిలార్ రాజేషే చేశాడు అని బయటకు వస్తున్న సమాచారం. ఇందులో ఇంకా సమగ్రంగా విషయాలన్నీ సేకరించాల్సి ఉంది, అందుకని దాని మీద వీడియో చేయకుండా ఆగటం జరిగింది. కానీ ఆయన మీద వస్తున్న ఆరోపణలు చెప్పుకోవటానికి ఏమి, ఇలాంటి ఆరోపణలన్నీ వస్తున్నాయి. లోకేష్ని ప్రజాగలంలో కలవటం కోసం 2 నెలల నుంచి ఒక వ్యక్తి విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 4 సార్లు వెళ్ళాడు. ఎంతసేపు ఉన్నా వెనక్కి నెట్టబడుతూ ఉన్నాడు. లోపలికి వెళ్ళి ఆయనకి కాగితం ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. దాంట్లో కూడా మేనేజ్మెంట్ అయితే ఇక ప్రజలు ఎలా వాళ్ళకి సమాచారం చేరవేస్తారు? వాళ్ళకున్న బాధలు ఎలా చెప్పుకుంటారు? కాకపోతే అలా వెళ్ళి కలుస్తున్న వాళ్ళందరూ కలవట్లేదా అని అంటే కలుస్తూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు మరి ప్రజాగలంపై దర్బారు పెట్టుకున్న తర్వాత వస్తారు కదా, అందులో ముందాడి ఉండేవాళ్ళు కలవగలుగుతున్నారు. ఆ కలవగలగటానికి, ఆ ముందాడి ఉండటానికి వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ వాళ్ళ మీద వస్తున్న ఆరోపణ. ఇలాంటి పరిస్థితులన్నింటినీ పెట్టుకునే కదా మరి జగన్మోహన్ రెడ్డి ఈ డిఫాక్టో సీఎం అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళని దాటుకొని ఏ ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలవలేని పరిస్థితులు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి గతి పట్టింది. మరి ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటే రేపేం జరుగుతుంది అనంటే గుండు సున్నానే, అంతకు మించిన ఏముంటుంది? ఇదే ఈరోజు కుండబద్దలు.